హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం నారి నారి నడుమ మురారి మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మన హీరో శర్వానంద్ గారు దీంట్లో నటించారు. ఈ మూవీ నియర్ బై టెటస్ ప్రెసెంట్ అన్ని అవుతుంది. మూవీ చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే హీరో హీరోయిన్ అయితే లవ్లో అయితే ఉంటారు గైస్. అయితే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ప్రేమనైతే ఒప్పుకోడు. తర్వాత కూతురు మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళ మ్యారేజ్కి అయితే ఒప్పుకుంటాడు. కానీ ఒక కండిషన్ పెడతాడు. ఏంటంటే రిజిస్టర్ ఆఫీస్లోనే వాళ్ళ మ్యారేజ్ జరగాలని కండిషన్ అయితే పెడతారు గైస్. ఇలా పెళ్ళికి మొత్తం సెట్ అయిపోతుంది. కానీ ఒక ప్రాబ్లం ఉంటుంది. ఏంటంటే హీరోకి పాస్ట్లో లవ్ స్టోరీ అయితే ఉంటుంది. అయితే హీరో పాస్ట్లో ఏదైతే లవ్ స్టోరీ ఉందో తనైతే రిజిస్టర్ ఆఫీస్లో మ్యారేజ్ కూడా చేసుకుంటాడు. కొన్ని కారణాల వల్ల వాళ్ళైతే విడిపోతారు గైస్. బ్రేకప్ అయితే అయిపోతుంది వాళ్ళ మధ్య. అయితే ఆ విషయం హీరోయిన్కి అయితే చెప్పడు. ఆ విషయం అలాగే దాచిపెడతాడు. మళ్ళీ దానివల్ల హీరో లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడా, మరి తన ఎక్స్ లవర్ అంటే వైఫ్ మళ్ళీ వీళ్ళ లైఫ్లోకి ఏమైనా వచ్చిందా, వస్తే మరి ఏం జరిగింది, మరి హీరో ఎలా మేనేజ్ చేస్తాడు ఏంటి, మరి క్లైమాక్స్లో హీరోకి మ్యారేజ్ జరిగిందా లేదా అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం సూపర్ ఉంది గైస్. అసలు మామూలుగా లేదు. పీక్స్ అంతే క్రేజీ ఉంది మూవీ. ఫుల్ ఫ్లెచ్డ్గా ఎంజాయ్ చేశాను మూవీని. మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వలేదు గైస్. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అలా ఎంటర్టైన్మెంట్ తోటి తీసుకెళ్ళిపోతూ ఉంటారు మూవీని. ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. కామెడీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది గైస్. ప్రతి చోట కామెడీ మాత్రం మామూలుగా పేర్లేదు. బ్లాస్ట్ అంతే. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అలా తీసుకెళ్ళిపోతుంటారు మూవీని. హీరో ఇంట్రడక్షన్ కానివ్వండి, మళ్ళీ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని కలవడం, తనతో మాట్లాడడం, కాన్వర్జేషన్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ అలా తీసుకెళ్ళిపోతుంటారు. పాస్ట్ చూపిస్తారు, హీరో లవ్ స్టోరీ పాస్ట్ కూడా చూపిస్తారు. అలా కామెడీ టైమింగ్ తోటి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎప్పుడైతే తను వీళ్ళ లైఫ్లోకి వస్తుందో, ఎక్స్ లవర్ కమ్ వైఫ్ వీళ్ళ లైఫ్లోకి వస్తుందో అక్కడి నుంచి ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. ఆ మేనేజ్ చేయడం, కన్ఫ్యూజన్, కామెడీ ఏదైతే ఉంటుందో వేరే లెవెల్లో ఉంటుంది. కామెడీ మాత్రం ఎక్కడ తగ్గలేదు. బ్లాస్ట్ అంతే. ఒక్కొక్క కామెడీ మాత్రం మామూలుగా పేర్లేదు. ఇంకోటి రన్ రాజా రన్లో హీరోయిన్ ఫాదర్గా చేశారు. పేరు అంతగా గుర్తులేదు. దీంట్లో కూడా హీరోయిన్ ఫాదర్గా చేశారు. వాళ్ళ కాంబినేషన్ రన్ రాజా రన్లో కూడా హీరోది తంది కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది. దీనిలో కూడా హీరోది హీరోయిన్ వాళ్ళ ఫాదర్ది కాంబినేషన్ మొత్తం వేరే లెవెల్లో ఉంటుంది. వాళ్ళ మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే బాగా క్రేజీగా అనిపిస్తాయి. ఇంకోటి నరేష్ గారు, మన నరేష్ గారు కూడా హీరోకి ఫాదర్గా చేశారు. ఆ క్యారెక్టర్ మాత్రం మామూలుగా లేదు. అసలు వేరే లెవెల్లో ఉంటుంది. సామాజ వర్గమైన మూవీలో కూడా నరేష్ గారి క్యారెక్టర్ని సూపర్గా డిజైన్ చేస్తారు. అలా పేలుతుంది ఆ మూవీలో కూడా కామెడీ. దీంట్లో నెక్స్ట్ లెవెల్, ఇంకా దానికి మించి ఉంటుంది కామెడీ మాత్రం. అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది ఆ క్యారెక్టరు, ఆ క్యారెక్టరైజేషను, ఆ కామెడీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకోటి వెన్నెల కిషోర్ గారు కూడా ఉన్నారు. వెన్నెల కిషోర్ గారిది సెకండ్ హాఫ్లో బాగుంటుంది కామెడీ. ఆ కన్ఫ్యూజన్ కామెడీ క్రియేట్ చేస్తారు వెన్నెల కిషోర్ గారు. సూపర్గా ఉంటుంది. సునీల్ గారు ఉంటారు. సునీల్ గారు కూడా క్యారెక్టర్ చాలా బాగా ఇచ్చారు. ఆ కామెడీ టైమింగ్ తోటి సునీల్ గారి గురించి చెప్పనక్కర్లేదు. ఆ కామెడీ టైమింగ్ తోటి ఆ క్యారెక్టర్ని మాత్రం చాలా బాగా చేశారు. సత్య గారు చాలా తక్కువ ఉంటారు మూవీలో, బట్ వచ్చినప్పుడల్లా బ్లాస్ట్ అంతే. అలా కామెడీ అలా పేలుతుంది. క్రేజీ ఉంటుంది అసలు. ఒక్కొక్కరి క్యారెక్టరైజేషను అలా గుర్తుండిపోతుంది. అంత కామెడీ జనరేట్ అవుతుంది మూవీ. అసలు ఎక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఎక్కడ తగ్గలేదు. అలా పీక్స్లో ఉంటుంది. క్రేజీ, అసలు కాన్సెప్టే క్రేజీగా ఉంటుంది. కన్ఫ్యూజన్ కామెడీ కానివ్వండి, ఆ సబ్జెక్ట్ కానివ్వండి, తీసుకెళ్లే విధానం కానివ్వండి, ఫుల్ ఫ్లెచ్డ్గా మనకి ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇచ్చారు. శర్వానంద్ గారు గురించి చెప్పనక్కర్లేదు. ఆ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఎక్కడ తగ్గలేదు. క్రేజీగా ఉంది. అసలు పర్ఫార్మెన్స్ మాత్రం ఇచ్చి పడేశారు శర్వానంద్ గారు. ఇద్దరు హీరోయిన్లు కూడా చాలా బాగా చేస్తారు. ఇద్దరు పర్ఫార్మెన్స్లు చాలా బాగా చేస్తారు. రోల్స్ కూడా బాగా పెట్టారు. హీరోయిన్స్కి కూడా రోల్స్ చాలా బాగా డిజైన్ చేస్తారు. ఆ క్యారెక్టర్స్ సూపర్గా ఉన్నాయి ఇద్దరు హీరోయిన్స్ కూడా. మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అందరికి బాగున్నాయి. మెయిన్లీ నరేష్ గారిది మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. శర్వానంద్ గారిది, నరేష్ గారిది. ఇంకోటి హీరోయిన్ ఫాదర్గా చేసిన రన్ రాజానంలో ఉంటారని చెప్పాను కదా, తంది. వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మళ్ళీ వెన్నెల కిషోర్ గారు కానివ్వండి, సునీల్ గారు కానివ్వండి, సత్య గారు కానివ్వండి, వీళ్ళ కామెడీ టైం అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఒక్కొక్క కామెడీ అలా పేలుతుంది అంతా, అలా గుర్తుండిపోతుంది. మనం కడుపుబ్బా నవ్వుకుంటాం. అసలు వేరే లెవెల్లో ఉంటుంది ఎంటర్టైన్మెంట్ మాత్రం. సబ్జెక్ట్ కూడా చాలా బాగా తీసుకున్నారు. ఏదైతే సామాజ వర్గంన మూవీ డైరెక్ట్ చేశారో డైరెక్టర్ గారు ఈ మూవీని కూడా తనే డైరెక్ట్ చేశారు. నెక్స్ట్ లెవెల్లో ఉంది మూవీ మాత్రం. అస్సలు డిసప్పాయింట్ అవ్వలేదు. నాకైతే క్రేజీ అనిపించింది. ఫుల్ ఫ్లెచ్డ్గా ఎంజాయ్ చేశాను మూవీ. సాంగ్స్ ఓకే బాగానే ఉన్నాయి. సబ్జెక్ట్ సూపర్గా ఉంది. స్టోరీ సెలెక్షన్ సూపర్గా ఉంది. అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. ప్రతి ఒక్కరి పర్ఫార్మెన్స్ గుర్తుండిపోతుంది. అలా అంటే అలా డిజైన్ చేశారు క్యారెక్టర్. ఎవరిది అరే క్యారెక్టర్ ఎందుకు అన్నట్టు లేకుండా ఆ క్యారెక్టర్స్కి న్యాయం చేశారు. సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరి క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం చేశారు. అలా తీసుకెళ్ళిపోయారు మూవీని. ప్రతి ఒక్కరి క్యారెక్టరు అలా గుర్తుండిపోయేలా ఉంది మూవీ మాత్రం. అసలు ఎంటర్టైన్మెంట్ అంటే మనకి ఎక్కడ తగ్గదు గైస్. అస్సలు మామూలుగా ఉండదు.
మీరైతే నియర్ బై థియేటర్స్లో రన్ అవుతుంది, వాచ్ చేయండి. నారి నారి నడుమ మురారి. మన శర్వానంద్ గారు సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి హిట్ కొడతారు, ఈసారి కూడా హిట్ కొట్టారు. సూపర్ ఉంది, హిట్ కాదు బ్లాక్ బస్టర్ అంతే. మూవీ మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. నియర్ బై థియేటర్స్లో రన్ అవుతుంది. నారి నారి నడుమ మురారి. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 4.5 గైస్. నాకైతే నచ్చింది. 4.5 రేటింగ్ ఇస్తున్నాను. అసలు మామూలుగా లేదు. నాకైతే పర్సనలీ మూవీ చాలా బాగా నచ్చింది. మీ ఫ్యామిలీతో వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి వాచ్ చేయండి. నియర్ బై థియేటర్స్లో రన్ అవుతుంది. నారి నారి నడుమ మురారి. నాకైతే క్రేజీ అనిపించింది. కాన్సెప్ట్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, పర్ఫార్మెన్స్లు కానివ్వండి నెక్స్ట్ లెవెల్. ఇంకా నరేష్ గారి గురించి చెప్పనక్కర్లేదు, ఆ క్యారెక్టర్ మాత్రం సూపర్గా ఉంది. శర్వానంద్ గారు అయితే ఇచ్చి పడేశారు. మిగతా ఆర్టిస్ట్ పర్సన్ అందరికీ బాగున్నాయి. మూవీ నియర్ బై థియేటర్స్లో రన్ అవుతుంది, వాచ్ చేయండి. నారి నారి నడుమ మురారి. ఓకే, నారి నారి నడుమ మురారి మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.